అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన కీర్తిప్రియ ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దాం. ఆ రాత్రి కీర్తి అన్యమనస్కంగానే గడిపింది. ఏదో కాస్త తిన్నాననిపించి పడుకుంది. ఆ నిద్రలో ఆమెకి భయంకరమైన కల వచ్చింది. శశికాంత్ మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని పక్కన నోట్ల కట్టలు, ఏవో కాగితాలు ఉన్నాయి. వాటి మీద చెయ్యి వేసి గాఢంగా నిద్రపోతున్నాడు అతను. ఇంతలో తలుపు తోసుకుని మిశ్రా గదిలోకి వచ్చాడు. జేబులో నుంచి 6 అంగుళాల కత్తి తీశాడు. దాంతో బలంగా శశికాంత్ని పొడిచాడు. ఒకచోట కాదు, అందిన చోటల్లో కత్తితో బలంగా పొడుస్తూనే ఉన్నాడు. రక్తం కాలువలైంది. పక్కనున్న డబ్బు, కాగితాలు తీసుకుని వికటంగా నవ్వుతూ పారిపోయాడు. అంతే, కెవ్వుమని అరుస్తూ నిద్రలేచింది కీర్తి. ఆమె గుండె దడదడా కొట్టుకుంటోంది. ఒళ్ళంతా చెమట పట్టింది. మనిషికి సత్తువ లేనట్టు వేలాడబడిపోతోంది. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. తను అనుకుంటూనే ఉంది, మిశ్ర అంటేనే పాము అని. అతనితో పొంతన దేనికి అని తను మొత్తుకున్న శశికాంత్ లక్ష్య పెట్టలేదు. నమ్మించి తీసుకువెళ్ళి ఏదో చేసి ఉంటాడు. లేకపోతే తనకి ఇలాంటి పీడకల రాదు. ఊరు కాని ఊరిలో చివరకు అతను దిక్కు మొక్కు లేకుండా ప్రాణాపాయ స్థితిలో పడి అల్లాడిపోతూ ఉండి ఉంటాడు. ఏమైనా సరే తను అతన్ని రక్షించి తీరాలి. కానీ ఎలా? మిగిలిన రాత్రంతా నిద్ర లేకుండా జాగరణతోనే గడిపింది కీర్తి. తెల్లవారేసరికి సూర్యోదయంతో పాటు ఆమె మనసులోనూ కర్తవ్యం ఉదయించింది. ఆ ఆలోచన రావడం ఆలస్యం. ఆమె తిన్నగా షణ్ముఖం ఇంటికి వచ్చింది. షణ్ముఖం, నాకొక చిన్న సాయం చేసి పెడతావా అని అడిగింది వస్తూనే. ఆమెను చూస్తూనే ఆశ్చర్యంతో మునిగిన అతను ఆమె మాటలకు మరింత ఆశ్చర్యపోయాడు. ఆమె ముఖంలోని చిన్నదనం స్పష్టంగా గమనించాడు. చెప్పండమ్మా, మీరడిగితే గంగలో దూకమన్నా దూకుతాను అన్నాడు వినయంగా. గంగలో మనమంతా దూకి ఆత్మహత్య చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉంటే చాలు అంది దిగులుగా. అతను వేసిన కుర్చీలో కూర్చుంటూ ఆ మాటకు అదిరిపడ్డాడు షణ్ముఖం. అసలే ఒకసారి బ్రహ్మదత్త దగ్గర ఉండి చేదు అనుభవం చవిచూసినవాడు మళ్ళీ ఏం కొంప అంటుకుందో అని హడిలిపోయాడు. అసలే కరువు రోజులు. ఎంత కష్టపడినా చాలని జీతాలతోనే బతుకులు తెల్లార్చుకోవాల్సిన సమయం. ఆ కాస్త ఆధారము కూడా పోతే ఇక బతికేదెట్లా? ఇంట్లో అంతా తలో బండరాయి మెడకి కట్టుకుని సముద్రంలో దూకాల్సిందే. ఏమిటమ్మా, ఏమైంది అని అడిగాడు ఆదుర్దాగా. అయ్యగారు మిశ్రా గారితో కలిసి వెళ్ళారు. రాత్రి ఆయన మీద చెడ్డకల వచ్చింది షణ్ముఖం. ఏదో కీడు అక్కడ జరగందే, అలాంటి కలలు రావు. నేను న్యూఢిల్లీ వెళదామనుకుంటున్నాను. కాస్త పిల్లలకి సాయంగా వచ్చి రాత్రిళ్ళు పడుకుంటావా అని అడిగింది ఆత్రంగా. తప్పకుండానమ్మా. మరి వాళ్ళ భోజనం? ఈ రోజుకు వండుతాను, 2 పూటలకు సరిపడా. నేను వచ్చేదాకా కాస్త అన్నం వండి పెట్టు చాలు. ఏదో పచ్చడి వేసుకుని తింటారు అంది కీర్తి. అలాగేనమ్మా, మీరు వెళ్ళిరండి. అయినా అక్కడికి ఫోన్ చేస్తే సరిపోదా అమ్మా? అంత దూరం శ్రమపడి వెళ్లాల్సిందేనా? కలే కదా అన్న ధైర్యంతో అడిగాడు షణ్ముఖం. ఫోన్ నెంబర్ తెలియదు షణ్ముఖం నాకు. ఎక్కడ దిగారో ఏమో, ఆయన ఫోన్ చేయలేదు. అందుకే నాకింత కంగారు. ఆయనకేదన్నా అయ్యి మళ్ళీ ఈ ఫ్యాక్టరీలు కంపెనీలు మూసేస్తే మనందరి బ్రతుకులు ఏం కాను? ఇంతమందికి పనెక్కడ దొరుకుతుంది అంది దిగులుగా. విచారమంతా కలబోసుకొని ఉన్న ఆమె మాటల్ని గమనిస్తున్న కొద్దీ షణ్ముఖం గుండె బరువెక్కసాగింది. భయం నరంలోనూ ప్రాకసాగింది. నిజమే, ఆ కలలాగానే పోతే తప్ప నిజం అయితే తామంతా బొచ్చపుచ్చుకొని వీధిని పడవలసిందేగా. అయినా అమ్మగారింత భయపడి అంత దూరం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారంటే నిజంగానే ఏదో జరిగి ఉంటుంది. పిఏ గారు ఆమెకు తెలియని విషయాలుండవు. కారణం లేకుండా ఆమె అంత బాధపడుతూ పొద్దున్నే తన ఇల్లు వెతుక్కురాదు. ఈ మాట తట్టగానే చలిజ్వరం వచ్చిన వాడిలా గడగడ వణికిపోయాడు షణ్ముఖం. మీ పిల్లలు నేను కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఎవరినన్నా తోడు తీసుకెళ్తారా అని అడిగాడు. దాసు అయ్యగారు లేరని స్వగ్రామం వెళ్ళాడు. 2 రోజుల దాకా రాడు. అయినా నేను ఒక్కరితిని వెళ్ళగలనులే అంటూ జవాబిచ్చి ఇంటికి తిరిగి వచ్చింది. తనకి తెలిసింది కీర్తినాథ్ అడ్రస్ మాత్రమే. తన ఆశ, వెలుగు అంతా ఆయనే. ఆయన శశికాంత్ వచ్చాడన్నా లేక వస్తాడని విన్నా తను ఆశించింది నెరవేరుతుంది. అతనికి తప్పకుండా తాను ఎక్కడున్నది చెప్పి తీరతాడు కనుక శశికాంత్ అడ్రస్ తను తెలుసుకోవచ్చు.
అయినా అతను న్యూఢిల్లీ వెళదాన్రా అని పిలిచినప్పుడు తను వెంటనే అంగీకరించి శశికాంత్ వెంట వెళ్ళి ఉంటే ఈ ఆవేదన ఆందోళన తప్పిపోయేవి. ఆనాడు తన పెద్ద బెట్టు చేసింది. అతను మిశ్రాతో వెళ్ళినా దాదాతో వెళ్ళినా ఏ భయమూ లేదంటూ ప్రగల్భాలు పలికింది. ఇప్పుడేమైంది, అతను ఎలా ఉన్నాడో ఏమయ్యాడో అన్న ఆదుర్దాతో ఆదరాబాదరా పరిగెత్తవలసి వస్తోంది. రైల్వేలో రిజర్వేషన్ ఎలాగో దొరక్కదు ఒక రోజులో, కానీ ఏదో తిప్పలు పడాలి. కూర్చునో నుంచునో ముందు ఢిల్లీ చేరితే ఆ కీర్తినాథ్ గారిని పట్టుకుంటే కానీ తన ఆవేదనా జ్వాలలు ఆగవు. గబగబా బట్టలు సర్దుకుంది. బ్యాంకు నుంచి ప్రయాణం ఖర్చులకు డబ్బు డ్రా చేసుకుంది. అయినా ఆశ చావక రిజర్వేషన్ కొరకు రైల్వే స్టేషన్కు దారి తీసింది. ఆమె అనుకున్నట్టే అక్కడ ఆమెకు నిరాశ ఎదురైంది. అయినా ఆమె జంకలేదు. ఏదో విధంగా ముందు ట్రైన్ ఎక్కితే అక్కడ ఏమైనా బర్తులు ఖాళీ ఉంటే ఏ కారణం చేతైనా ప్రయాణం చేసుకున్న వారి బెర్తు ఒకటైనా దొరక్కపోతుందా? టీటీఈని బతిమాలుకుంటే ఆ మాత్రం అర్థం చేసుకుని సాయపడకపోతాడా అన్న మొండి ధైర్యంతో బయలుదేరింది న్యూఢిల్లీకి కీర్తి. ఆ ప్రయాణం ఆమె జీవితం ఏ విధంగా మలుపు తిప్పబోయేది ఊహామాత్రంగానైనా ఆమెకు తట్టి ఉంటే ఆ ప్రయాణం చేసేదో మానుకునేదో ఆ శ్రీమన్నారాయణకే తెలియాలి. ఆమె ఇలా అర్ధాంతరంగా బయలుదేరిన తరుణంలో తన రూమ్లో కూర్చొని మిశ్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. శశికాంత్ కీర్తికి ఫోన్ చేద్దాం అనుకుంటూ 2 సార్లు ప్రయత్నించినా కుదరలేదు. మొదటిసారి మిశ్రా వచ్చాడు ఏదో సమస్య మోసుకొని. రెండవసారి హోటల్ పనివారితో కుదరలేదు. ఆ తర్వాత తను వేరే పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది మిశ్రాతో. ఆ ఉదయం కీర్తినాథ్ని కలుసుకున్నారు మిశ్రా శశికాంత్లు. శశికాంత్ను చూస్తూనే మందహాసం చేశాడు కీర్తినాథ్. మీరు ఆ రోజు యూనియన్ మీటింగ్కి వచ్చారు కదూ అన్నాడు స్నేహపూర్వకంగా శశికాంత్తో కరచాలనం చేస్తూ. ఇన్ని నెలలైనా తనని అంత చక్కగా గుర్తుపెట్టుకున్నందుకు పొంగిపోయాడు శశికాంత్. అతని పట్ల అంతో ఇంతో ఉన్న అలసత్వం భావం తునాతునకలైపోయింది. అతనంటే గౌరవం పెరగసాగింది శశికాంత్లో. అవును, నా పేరు శశికాంత్. వేదా టెక్స్టైల్స్కి, వేదా నిరమిక్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. ఈయన మిశ్రా, ప్రముఖ పారిశ్రామికవేత్త మద్రాసులో. ఈయనకి చాలా కంపెనీలు ఉన్నాయి. వీరిని చూడకపోయినా మీరు వీరి పేరు వినే ఉంటారు అంటూ పరిచయం చేశాడు శశికాంత్. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కీర్తినాథ్. శశికాంత్ని కీర్తినాథ్ గుర్తుపెట్టుకుని ఆదరపూర్వకంగా మాట్లాడినప్పుడు మిశ్రా మహదానందపడిపోయాడు. తను వచ్చిన పని పూర్తయిందని దిగ్విజయంగా తిరిగి వెడుతున్నట్టే అప్పుడే అతను రంగురంగుల హరివిల్లుల్లో తేలియాడుతున్నాడు కూడా. లోపల నుంచి నౌకరు ట్రే తీసుకుని వచ్చాడు. ముగ్గురికి టిఫిన్ ప్లేట్లు అందించి మంచినీళ్లు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. తీసుకోండి అన్నాడు కీర్తినాథ్. ఇప్పుడే టిఫిన్ తీసుకుని వచ్చామండి అన్నాడు శశికాంత్. పర్వాలేదు, కంపెనీ కోసం అంటూ తను అందుకున్నాడు కీర్తినాథ్. ఇక తప్పదన్నట్టు తీసుకున్నాడు శశికాంత్. అతనితో పాటు మిశ్రా టిఫిన్ తినడం, టీ త్రాగడం అయ్యే వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చిన పనేమిటో అన్నాడు కీర్తినాథ్ మందహాసం చేస్తూ. ఏమీ లేదు, మేము విదేశీ కంపెనీలలో ఏజెంట్గా వ్యవహరిస్తున్న ఎన్ట్రానిక్ జనరల్ కార్పొరేషన్లో వాటా దారులుగా చేరదామని ఉవ్విళ్ళూరుతున్నాము. మీకు ఆ సంస్థ అధినేతలతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిసి రికమెండ్ చేస్తారేమోనని గంభీరాశతో వచ్చాము అన్నాడు మిశ్రా. ఆ మాట వింటూ సూటిగా మిశ్రా ముఖంలోకి చూశాడు కీర్తినాథ్. ఆ తరువాత శశికాంత్ కేసు తిరిగి మీ కెపాసిటీ ఎంత ఉన్నదేమిటి అని అడిగాడు. ఆ మాటకి శశికాంత్ కంటే త్వరగా జవాబిచ్చింది మిశ్రా. ఆయనంతటా ఆయన స్వతంత్రంగా పెట్టుబడి పెట్టడానికి తగినంత ఇంధనం ఉన్న వ్యక్తి కాదు. నాతో కలిసి తన వంతు షేర్ పెట్టి ఏదో పైకి రావాలని తంటాలు పడుతున్న వ్యక్తి. ఆ మాట వినగానే శశికాంత్ ముఖం ఎర్రబడింది. తనేదో పెద్ద కోటీశ్వరుడిగా కీర్తినాథ్ ముందు ప్రజ్ఞ చాటుకోవాలని బొత్తిగా మర్యాద లేనట్లు మాట్లాడినా ఆ మాటకు అతనికి చాలా ఆగ్రహం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. ఆ ఇద్దరిని ఒక కవళికలు తేలిగ్గానే గ్రహించాడు కీర్తినాథ్. ఐసి, అయితే ఆయనది పావలా వాటా, మీది ముప్పావలా వాటా అన్నమాట అన్నాడు గంభీరంగానే. అంతేనన్నట్లు తల ఊపాడు మిశ్రా. కీర్తినాథ్ వాచి చూసుకుని, నేను బయట పని మీద వెళుతున్నాను. మీరు ఎక్కడ దిగింది మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళితే నేను ఆలోచించి ఆ కంపెనీలో గల అవకాశాలని బట్టి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు. ఫోనులో ఎందుకండి ఇలాంటి విషయాలు? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాం, పర్సనల్గానే మాట్లాడుకుందాం అన్నాడు మిశ్రా. అలాగే
రమ్మనమని చెప్పడానికైనా అడ్రస్సు ఫోన్ నెంబర్లు ఉండాలి కదా. ఇద్దరూ తామెక్కడ దిగింది చెప్పి అడ్రస్సు ఫోన్ నెంబర్లు ఇచ్చి తిరుగుముఖం పట్టారు. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు శశికాంత్ మిశ్రాతో. అతని మనసులో కీర్తి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎంతైనా ఆడదైన కీర్తి వేసినంత కరెక్ట్ అంచనా తాను మిశ్రాని గురించి వేయలేకపోయాడు. తనంత వ్యవహారవేత్త వాణిజ్యవేత్త కదా అని మిశ్రాని గౌరవించినందుకు ఛీ, ఎంత అవమానకరంగా మాట్లాడాడు. తను ఇతన్ని ఎందుకు పరిచయం చేశాడు? కీర్తిన తనకి పరిచితుడు కదా అని మిశ్రా కాదు కదా. అతని తిప్పలేవో అతను పడతాడు. తను మెదలకుండా ఊరుకుంటే సరిపోయేది. తన రూమ్కు వచ్చాడు శశికాంత్. మద్రాసుకు ట్రంకాల్ చేశాడు కీర్తితో మాట్లాడాలని. కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. కీర్తి ఏమైంది అనుకున్నాడు ఆశ్చర్యంగా. ఏదో పని మీద బయటికి వెళ్ళిందేమో అనుకున్నాడు. మళ్ళీ చేద్దామనుకుని అప్పటికి ఫోన్ పెట్టేశాడు. కీర్తినాథుని గురించి మిశ్రాని గురించి ఆలోచిస్తూ అలాగే పడుకున్నాడు. మిశ్రా వచ్చి వెళ్ళాక వింజ ఒక చిన్న కాగితం మీద అతను వచ్చినట్టు తను అన్నమాటలు డుక్కీగా రాసి అతను చెప్పిన అతని ఫ్రెండ్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ అతను ఎలా ఉంటాడో, అతడు బ్రహ్మదత్త స్నేహితుడు అవునో కాదో అని కూడా ఆలోచించలేదు వింజ. ఆమె దృష్టిలో మెదిలేది ఒక్కటే, బ్రహ్మదత్త అబద్ధం చెప్పడు, తనని ఏమాత్రం మోసగించడు. అందుకే ధైర్యంగా వెళ్ళింది అక్కడికి. ఆమె వెళ్ళేసరికి తలుపు లోపల గడియ వేసి ఉంది. తలుపు మీద మెల్లగా తట్టింది. పడుకున్న వ్యక్తి ఉలిక్కిపడి లేచాడు. కిటికీ తలుపు ఓరగా తీసి చూసి ఎవరో అమ్మాయి నిలబడి ఉండటం గమనించి ఆశ్చర్యంగా వచ్చి తలుపు తీశాడు. ఒళ్ళంతా బ్యాండేజీలతో ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపడింది వింజ. ఎవరండి మీరు అని అడిగాడు. మీరేనా బ్రహ్మదత్త గారి ఫ్రెండ్? ఆ మాటలకు అనుమానంగా చూశాడు అతను ఆమె వంక. అతనితో మీకేం పని? ఆయనతో ఏదన్నా పని ఉంటే కాగితం మీద రాసి మీకు అందించమన్నారు, అందుకే వచ్చాను. ఆ మాటకు సన్నగా మందహాసం చేశాడు అతను. నా పేరు నా వివరాలు తెలుసుకోకుండానే బ్రహ్మదత్త గారి ఫ్రెండ్గా ఎలా గుర్తుపట్టగలరు అని అడిగాడు. బ్రహ్మదత్త గారు కరెక్ట్గా ఈ ఇంటి అడ్రస్ ఇచ్చారు. ఇందులో ఉండకుండా ఎలా ఉంటారు? ఎదురు ప్రశ్న వేసింది వింజ. కావచ్చు, కానీ నేను వెళ్ళిపోయి మరొకరు వచ్చారనుకోండి ఇంట్లోకి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? అలా వెళ్ళిపోయే వారి అడ్రస్ ఇచ్చి నా యోగక్షేమాలను ఆశ్రయించేంత అల్ప మనస్కులు కాదు బ్రహ్మదత్త, గర్వంగా చెప్పింది వింజ. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ బ్రహ్మదత్త, ఇన్నాళ్ళకి నిన్నింత హృదయపూర్వకంగా నమ్మిన వ్యక్తి కనిపించినందుకు అంటూ సంతోషంగా వింజ వంక చూసి, చెప్పండి మీకు ఏం సహాయం కావాలో అని అడిగాడు. ఈ కాగితం బ్రహ్మదత్త గారికి అందించండి చాలు. అతగాడు ఎప్పుడు వస్తాడో అన్నాడు. అతను ఆ కాగితం అందుకుంటూ, ఎప్పుడో వస్తారు, మీరు నన్ను డబాయించకండి. ఆయన ఎక్కడ తిరిగినా సాయంత్రం విధిగా మీ దగ్గరకు వస్తానని నాకు చెప్పారు, అందుకే వచ్చాను మీకు ఈ లెటర్ ఇద్దామని. ఐసి, మీ పేరు? నా నామధేయం అంత తెలుసుకోవలసిందేం కాదు, అయినా అడిగారు కనుక నా పేరు గోవిందు అన్నాడతను నవ్వుకుంటూ. వస్తాను అంటూ వింజ బయటకు వచ్చేసింది. ఆ కాగితం దిండు కింద పెట్టి తలుపు గడియ వేసుకుని మళ్ళీ వచ్చి పడుకున్నాడు గోవిందు. బ్రహ్మదత్త ఫ్రెండు బ్రహ్మదత్త కంటే ఘోరంగా ఉన్నాడు. అతనికి ఆ బ్యాండేజీలేమిటో, అసలు అతను ఎవరో ఏమిటో అంతు చిక్కని ఆలోచనలతో ఆఫీసుకు వెళ్ళి ఆ రోజు సెలవు పెట్టి ఇంటికి వచ్చేసింది వింజ. కీర్తినాథ్ ఏ క్షణాన ఫోన్ చేస్తాడో అని శశికాంత్ కనిపెట్టుకుని ఉంటూనే ఒకసారి షాపింగ్ కని బయలుదేరాడు. కీర్తి ఏమన్నా మంచి ప్రజెంటేషన్ తీసుకోవాలని. మిశ్రా కూడా అగ్రిమెంట్ రానివ్వందే వింజ అర సెంటీమీటర్ కూడా కదిలే ప్రసక్తి కనిపించక ఆ ప్రయత్నం మీద అతను అటు ఇటు తిరగసాగాడు. అలా తిరుగుతున్న అతని కుటిలత్వం వేరు. కీర్తినాథ్ని, అతని పలుకుబడిని, అతని స్వభావాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసిన మిశ్రా శశికాంత్తో కాక రాత్రి 10 అయినా సరే తను ఒక్కడూ వెళ్ళి కీర్తినాథ్ని కలుసుకొని ఎలాగైనా తన కార్యం సఫలం చేసుకోవాలని అనుకున్నాడు. అలాగే వెళ్ళాడు కూడా. తను పిలవకపోయినా మళ్ళీ అతనంతటా అతనే వచ్చినందుకు కీర్తినాథ్ ఆశ్చర్యపోయిన పడికి ప్రదర్శించక రాత్రి 10:30కి అతనితో సంభాషణకి ఉపక్రమించాడు. శశికాంత్ రాలేదన్న విషయం కూడా గమనించాడు. మీరు అనుకున్నంత తేలిగ్గా వాళ్ళు ఒప్పుకోరు మిస్టర్ మిశ్రా. ఆ కంపెనీ మూల పురుషులనదగ్గవారు 4 సైనికాధికారులు. వారి కింద మరో 6 మాజీ సైనికాధికారులు ఉండగా దీని అధినేత ప్రముఖ వ్యాపారవేత్త డబ్ల్యూ మయన్ దాదా. అతను 70 నుండి 81 సంవత్సరాల మధ్యనే 50 కోట్ల రూపాయల ఆర్డర్లు సంపాదించి
తిరుగులేని వాణిజ్యవేత్తగా పేరు పొందినవాడు. అలాంటి వ్యక్తితో మీరు ఏదో వాటా పొందాలనుకుంటే అంత సులభంగా అయ్యే పని కాదు. అతని మూడ్ చూసి అతనితో చెప్పి ఒప్పించగల వ్యక్తి ఎవరో అతన్ని పట్టుకొని అతని చేత చెప్పించాలి. ఊరికే మీరు హడావుడి పడితే ఏం లాభం లేదు అన్నాడు తాపీగా కీర్తినాథ్. దాదా మాట చెవిని పడేసరికి ఒళ్ళంతా పులకించిపోయాడు మిశ్రా. అలాంటి మహానుభావుణ్ణి చూస్తూనే చాలు, జన్మ ధన్యమైపోతుంది. ఇక బిజినెస్లో తను చేరితే తప్పేముంది? తను తరించిపోడు. మీరు ఎలాగైనా నాకు ఈ ఉపకారం చేసి పెట్టాలి సార్ అన్నాడు మిశ్రా. చెప్పాను కదా, తొందరపడితే పనులు జరగవని. తొందర కాదు సార్, మన ప్రయత్నంలో లోటు ఏర్పడితే దాన్ని ఇతరులు తన్నుకుపోతారు. అది నా బాధ. పోని నన్ను మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? కీర్తినాథ్ ఆలోచిస్తున్నట్టు ఒక క్షణంసేపు ఆగి, రేపు 4 గంటలకి నేను ఫోన్ చేస్తాను. అందాక మీరీ ప్రాంతానికి రావద్దు అన్నాడు నిర్మోహమాటంగా కీర్తినాథ్. అలాగే, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను అంటూ మరోసారి ఘనంగా కీర్తినాథ్కి నమస్కరించి యువతలకి వచ్చేశాడు మిశ్రా. కానీ ఈ విధంగా మిశ్రా ఒంటరిగా వెళ్ళి తన స్వలాభం చూసుకోగలడని ఏమాత్రం ఊహించని శశికాంత్ కీర్తినాథ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మిశ్రా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వింజయ్ ఇంటికి వెళ్ళేసరికి ఉదయం 9 గంటలైంది. అప్పటికే నల్లకోటు, కళ్ళజోడు, చేతికి ఖరీదైన రిస్టు వాచీలో ముందు వరండాలో కూర్చుని ఉన్న వ్యక్తిని చూడగానే కంగు తిన్నాడు మిశ్రా. అతని రూపురేఖల్ని బట్టి చూస్తుంటే లాయరు అని తెలుస్తూనే ఉంది. ముఖం ఎర్రబడినా నవ్వు రంగు పులుముకొని వింజా అంటూ ఆప్యాయంగా పలకరించాడు మిశ్రా. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆహ్వానించింది వింజా వికసిత వదనార విందంతో. మిశ్రా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. లోపలకు వెళ్ళి 3 కప్పుల నిండా టీ ట్రేలో పెట్టుకుని తీసుకుని వచ్చింది వింజా. లాయర్ గారికి మిశ్రాకు అందించి తన కప్పు తీసుకొని మరో కుర్చీలో కూర్చుంది. వీరు లాయరు కేశవచంద్ర గారు అంటూ మిశ్రాకి పరిచయం చేసింది వింజా. మిశ్రా ముఖ కవళికలకు జాగ్రత్తగా గమనిస్తూ, ఆ సంగతి తెలుస్తూనే ఉంది వారి నల్లకోటుతో అంటూ రాని నవ్వు నవ్వాడు మిశ్రా. వీరు మిశ్రా అని గొప్ప వ్యాపారవేత్త మద్రాసులో అంది వింజా. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు లాయరు కేశవచంద్ర. నేను బిజినెస్లో భాగస్వామ్యం వహిస్తున్నాము. వారు అగ్రిమెంట్ కాగితాలు రాసి తీసుకువస్తారు. లాయర్ని చూసుకోమన్నారు. అందుకే మిమ్మల్ని పిలిపించాను అంది వింజ లాయరుతో. అలాగా అన్నట్టు తల పంకించాడు లాయరు. మీరు కాగితాలు తెచ్చారా? నిక్కచ్చిగా అడిగింది వింజ. అగ్రిమెంటు అంటే ఏదో ఆషామాషీగా కాగితాలు రాసుకుందాం అనుకున్న మిశ్రాకి అన్నీ యథావిధిగా జరిపించాల్సి వస్తున్నట్టు అర్థమయ్యేసరికి కడుపు రగిలిపోయింది. అయినా చేసేదేముంది? అక్కడ అతను ఏమాత్రం బయటపడకుండా ఉన్నాడు. బయటపడితే తనకే నష్టం. ఇంత మాత్రానికే ఏమైంది? ఇల్లు అలకగానే పండగ అయిపోతుందా? ఎక్కడ ఎలా వింజను నొక్కి పట్టాలో తనకు తెలియదా అనుకుంటూ తను రాసిన కాగితాలు బయటికి తీశాడు మిశ్రా. అవి వింజ చేతికి అందించాడు. అవి అందుకుని లాయర్ గారికి చూపించింది. అతను 2-3 చోట్ల సవరణలు ఇచ్చి అగ్రిమెంట్ ఓకే చేసి 2 సంతకాలు పెట్టించి సాక్షిగా తన సంతకం చేసి తన వంతు ధర్మాన్ని తను నిర్వర్తించాడు కేశవచంద్ర. ఈ పూట ఇక్కడ భోజనం చేయాలి మీరిద్దరూ. ఇద్దరికీ వంట చేస్తున్నాను అంది వింజ. ముందు ఇద్దరు వద్దన్నా చివరకు ఒప్పుకోక తప్పలేదు. వింజకు ఈ లాయర్కు ఎరా పరిచయం? అది ఎంతవరకు వెళ్ళి తన్నుతున్నది అనుకుంటూ బుర్ర బద్దలు కొట్టుకోసాగాడు మిశ్రా. అనుమానించటంలో అతన్ని మించిన వారు లేరు కనుక మిశ్రా మళ్ళీ తనతో సరస సల్లాపాలకు వీలు లేకుండా ఉండాలని లాయర్ కేశవచంద్రని భోజనానికి ఉండమన్నదే కానీ అతనికి ఆమెకి స్నేహ బాంధవ్యాలేం లేవన్న విషయం ఆమెకి తప్ప ఎవరికీ తెలియదు. మిశ్రా కళ్ళ ముందు కీర్తినాథ్ తిరుగుతున్నాడు. వింజ తిరుగుతోంది. శశికాంత్ మటుకు సోదిలో లేడు. భోజనం చేసి మిశ్రా వెళ్ళిపోయాడు. అతనితో పాటే లాయరు బయటకు వచ్చాడు. ఇద్దరినీ సాగనంపి తృప్తిగా నడుము వాల్చింది వింజ. బ్రహ్మదత్త, మీ ఆలోచన సరళి మీకు తప్ప అన్యులకు ఉండదు. మీకు మిశ్రాని గురించి తెలియజేయడం వల్లే మీరు లాయర్ కేశవచంద్రని పంపగలిగారు. నాకు భద్రత కలిగించారు. ఇందుకు మీకు ప్రత్యుపకారం చేయకుండా ఉండను అనుకుంది తృప్తిగా. తన కాగితాలు భద్రంగా మరోసారి చదువుకున్నాక బీరువాలో దాచుకుంది. శశికాంత్కి మనసు స్థిమితం అనేది లేకుండా పోయింది. కీర్తినాథ్ నుంచి ఏ కబురూ లేదు.
అతను ఫోన్ చేయకుండా వెళ్ళి అతన్ని విసిగించడం మంచిది కాదని శశికాంత్ అభిప్రాయం. మిశ్రా ఎక్కడికి పోతున్నాడో ఏం చేస్తున్నాడో తనకేం చెప్పకుండానే అతనే తిరుగుతున్నాడు. తను కూడా అతనితో మాటలు తగ్గించి తన దారిన తన చక్కర్లు కొట్టి వస్తున్నాడు. కీర్తికి కొనదలుచుకున్నవి కొన్నాడు. కలుసుకోవలసిన వ్యక్తుల్ని కలుసుకున్నాడు. ఈ కీర్తినాథ్ విషయం కూడా తేలిపోతే వెళ్ళి ఆఫీసులో పడవచ్చు. అక్కడ ఉన్నంత హాయి సుఖం తనకి భారత రాజధానిలో కనిపించలేదు. తన ఆఫీసులో ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి తగిన సలహాదారు కీర్తి ఉంది. మంచి గంధం లాంటి ఆమె సారథ్యంలో రోజులు క్షణాల్లో గడిచిపోతాయి. కీర్తి ఊహ అతనికి మధురం, దివ్యౌషధం. ఎన్ని అల్లకల్లోలన శాంతపరిచే సుందర తీరం. కీర్తి న్యూఢిల్లీ వచ్చింది. చిన్న బ్రీఫ్ కేస్ తప్ప ఆమె దగ్గర ఏమీ లేవు. రైల్లోనే ముఖం కడిగి కాస్త టీ తాగి బయటకు వచ్చింది. వాచి చూసుకుంటే కీర్తినాథ్ ఇంట్లోనే ఉండే టైం అని తట్టి ఆటో మాట్లాడుకుంది. మాలవ్య రోడ్డులో అతను ఉన్న ఇంటికి ఆమె చేరేసరికి సరిగ్గా అతను బయలుదేరే టైం అయింది. కాలింగ్ బెల్ మోత విని నౌకరు బయటికి వచ్చాడు. ఎవరు కావాలమ్మా అని అడిగాడు హిందీలో. కీర్తినాథ్ గారు ఉన్నారా అని అడిగింది ఆత్రంగా. ఉన్నారన్నట్టు తల తాటించాడు. చిన్న కాగితం మీద తన పేరు రాసి అతనికిచ్చి లోపలకు పంపింది. ఆ పేరు చదివి ఆశ్చర్యంగా బయటికి వచ్చాడు కీర్తినాథ్. కుందనపు బొమ్మలా నిలబడ్డ కీర్తిని చూసి విస్మయపడి కూర్చోమన్నట్లు సోఫా చూపించి తన కుర్చీలో కూర్చున్నాడు కీర్తినాథ్. శశికాంత్ గారు మీ దగ్గరకు వచ్చారా? ఏమాత్రం ఉపోద్ఘాతం లేకుండా సూటిగా అడిగిన ఆమె ప్రశ్నకు మరింతగా ఆశ్చర్యపడ్డాడు కీర్తినాథ్. వచ్చారు. శశికాంత్ గారు మీకేమవుతారు? వారు నా బాస్. వారు పిఏగా పనిచేస్తున్నాను. వారు ఎప్పుడు వచ్చారు? వారితో మిశ్రా గారు ఉన్నారా? మొన్న వచ్చారు ఇద్దరూ కలిసి. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదా? ఆదుర్దాగా ధ్వనించిన ఆమె ప్రశ్నకు తెల్లబోయి ఏం అలా అడుగుతున్నారు అన్నాడు. వెంటనే తనకు వచ్చిన కళ, అందుకోసం తను అందిన రైలు పట్టుకొని ఆదరాబాదరాగా హైరానా పడుతూ ఢిల్లీ రావడం అంతా క్షణాల్లో చెప్పేసింది. అంతా వింటూ మరింత తెల్లముఖం వేశాడు కీర్తినాథ్. కేవలం మీకు వచ్చిన కళ కోసం ఇంత దూరం వచ్చారా అని అడిగాడు ఆశ్చర్యంగా. కళ అని అంత తేలిగ్గా కొట్టిపారేసినా సరే, నేను ఉత్త పిచ్చిదాని అని నవ్వుకున్నా సరే, కానీ మిశ్రా పక్కన ఉండగా నేను మటుకు తేలిగ్గా కొట్టి పారేయలేకనే ఇంత రిస్క్ తీసుకుంది. ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకుంది కూడా. మీ ప్రభుభక్తి అనిర్వచనీయమైంది మిస్ కీర్తి. మీలాంటి వ్యక్తిని పిఏగా పొందిన శశికాంత్ నిజంగా ధన్యుడు అన్నాడు అభినందనగా. ఇంతలో టిఫిన్ కాఫీలు వచ్చాయి. తీసుకోండి అన్నాడు కీర్తినాథ్. వద్దండి అంది మొహమాటంగా. పర్వాలేదు, రైల్లో పడి తిండి తిప్పలు లేకుండా గంపెడు దిగులు గుండెల్లో దాచుకుని వచ్చారు. ముందు కాస్త ఫలహారం చేయండి. మారు మాట్లాడకుండా తిన్నది కీర్తి. కాఫీ తాగాక మనసు కాస్త తేటపడింది. ఇంతకీ వారిద్దరూ తలపెట్టిన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? కుతూహలంగా అడిగింది కీర్తి. నేనింకా ఏది గట్టిగా నిర్ణయానికి రాలేదు అన్నాడు కీర్తినాథ్. మాకు ఆ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యం లేకపోతే వచ్చిన నష్టం లేదు. శశికాంత్ గారికి ఏ హాని జరగకుండా ఉంటే మాకదే 10 కోట్లు. మిశ్రాని ఏ గంకలో అయినా కలవనీయండి, మాకు అవసరం లేదు అంది ఖరారుగా కీర్తి. మీ పరంగా అవసరం లేకపోవచ్చు, కానీ పెద్ద బిజినెస్ చేయాలన్న కోరికతో వచ్చిన శశికాంత్ గారికి ఆశాభంగమేగా. ఆ మాటకి ఏం మాట్లాడలేదు కీర్తి. మీరు పెద్ద పెద్ద కంపెనీలకు లైసెన్సులు కూడా ఇప్పించగలరని విన్నాను. అదే నిజమైతే మాకు వేరే ఒక ప్రాజెక్ట్ లైసెన్స్ ఇప్పించండి, మిశ్రాతో సంబంధం లేకుండా. అయితే మీకు మిశ్రాతో చేయి కలపడం ఏమాత్రం ఇష్టం లేదన్నమాట. అవును. 3వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.